ప్రభుత్వంలో పాలనాపరమైన లేదా విధానపరమైన సంస్కరణలు తీసుకువచ్చిన ప్రారంభంలో విమర్శలు, ఆరోపణలు రావడం సహజం. కానీ తెచ్చిన సంస్కరణలు విజయవంతమైనప్పుడే సంస్కరణల విలువ తెలుస్తుంది. భారతదేశంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాజీవ్ గాంధీ కూడా విమర్శలకు అతీతుడేం కాదు. కానీ ఆయన అప్పట్లో తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు ఇప్పుడు దేశ ప్రగతిలోనే కాదు, మానవ జీవితంలోనూ గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఆగస్టు 20న దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. ఇందిరాగాంధీ పెద్ద కుమారుడైన రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరాగాంధీ మరణంతో 1984లో 40 ఏళ్ల వయసులోనే దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఆ పదవిని పొందిన అతి చిన్న వయస్కుడిగా పేరుగాంచారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టారు. సైన్స్, ఇంజనీరింగ్ సంబంధిత అంశాలపై అత్యంత ఆసక్తిని చూపే రాజీవ్ గాంధీ వాటికి సంబంధించిన రంగాలలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాజీవ్ గాంధీ సంస్కరణల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, పంచాయతీరాజ్ వ్యవస్థలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశంలో టెక్నాలజీ రంగానికి ఆద్యుడిగా రాజీవ్ గాంధీ పేరుగాంచారు. దీంతో అప్పట్లో ఆయనను విపక్షాలు కంప్యూటర్ బాబు అంటూ హేళన చేసేవి. అయినప్పటికీ రాజీవ్ గాంధీ వాటిని పట్టించుకోకుండా తన సంస్కరణలను కొనసాగించాడు. అనంతరం దేశంలో కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాలకే పరిమితమైన కంప్యూటర్లు దేశంలోకి ప్రవేశించాయి. నేడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం ఏ స్థాయిలో ఉందో గమనిస్తే అప్పట్లో రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణల విలువ ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా టెలికమ్యూనికేషన్ రంగంలోనూ ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. సంపన్నులకే పరిమితమైన టెలిఫోన్ వ్యవస్థను సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన సంస్కరణలు నేడు టెలికమ్యూనికేషన్ రంగంలో వినియోగదారుల విషయంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇది కూడా రాజీవ్ గాంధీ చలవేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక పంచాయతీరాజ్ వ్యవస్థలోనూ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు రాజీవ్ గాంధీ. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఆ సంస్కరణలతో గ్రామ పంచాయతీలు కేంద్రం నుండి నేరుగా నిధులు పొంది అభివృద్ధి కోసం ఖర్చు చేసే స్వేచ్ఛను పొందాయి. నేడు చాలా గ్రామ పంచాయతీలు ఆర్థికంగా స్వావలంబన సాధించి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయంటే అందుకు కారణం అప్పట్లో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థలో చేసిన సంస్కరణలే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ పాలనా దక్షతకు అనేక నిదర్శనాలు కనిపిస్తాయి. అదే సమయంలో అవినీతి ఆరోపణలు, విమర్శలను సైతం ఆయన ఎన్నింటినో ఎదుర్కొన్నారు. 1991 మే 21న ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతిలో దుర్మరణం పాలయ్యారు. దీంతో దేశం ఒక ముందుచూపు, మేధావితనం కలిగిన నాయకుణ్ణి కోల్పోయినట్లు అయింది. రాజీవ్ గాంధీ భౌతికంగా నేడు ప్రజల మధ్య లేకపోయినప్పటికీ ఆయన తెచ్చిన సంస్కరణల ఫలాలు మాత్రం ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్నాయి. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలోని వారి విగ్రహానికి నివాళులర్పించాం. భారతదేశానికి అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా వారు ఎన్నో సేవలు చేశారు. ఎలక్ట్రానిక్ రంగం ఇప్పుడు ఇంతగా ముందుందంటే అది వారు తీసుకొచ్చిన ఘనత. సెల్ ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఇతరత్ర ఏదున్నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టారు. దురదృష్టవశాత్తు తీవ్రవాదుల చేతిలో ఆయన చనిపోవడం ఎంతో బాధాకరం. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందర్భంగా విజ్ఞప్తి